హాయ్ హలో అందరికీ, నేను మీ పార్వతి ఏజాడ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ దమ్ బిర్యానీ. ప్లేట్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు చక్క ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా పెద్ద 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించినంత సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు ఫుల్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం ముందుగా తెచ్చుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఉప్పు పసుపు వేసుకొని ఒక 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 kg రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక 1/2 అవర్ నానబెట్టుకుందాం. అలాగే మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తిన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెమంతా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మొత్తంగా ప్రాన్స్కి బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి దీనిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇంకోవైపు బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుందాం. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్గా కొంచెమంత జీలకర్ర, తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెమన్నీ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్తంత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక టమాటాలు ఒక 2 పెద్ద సైజు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇంకోవైపు వాటర్ బాయిల్ అయింది కదా, ముందుగా నానబెట్టిన రైస్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిలో మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి, కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం ముందుగా తయారు చేసుకున్న ప్రాన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని టేస్ట్కి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకొని మొత్తంగా బాగా కలిపి మూత పెట్టి వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకోవైపు రైస్ చూసుకుందాం. ఇలా రైస్ తీసి చూస్తే ఒక బీప్ పట్టుకొని చూస్తే ఇలా ముక్క అవుతుంది కదా. ఇప్పుడు ఈ రైస్ అనేది వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక బెజ్జోలు గిన్నెలో వేసుకుందాం. రైస్ మొత్తం ఇలా తీసి ఒక బెజ్జోలు గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఈ లోపల మనం ప్రాన్స్ అనేవి చూద్దాం ఎలా ఫ్రై అయిందనేది. సో చూడండి, మూత తీసి చూసాను కదా, ఆయిల్ పైకి తేలిపోయింది, ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయింది. కొంచెం అంత కర్రీ ఒక వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం.
పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం రైసు, కొంచెం కర్రీ అందులో ఉంచేసి కొంచెం రైస్ అనేది యాడ్ చేద్దాం. రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అన్ని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, అది కొంచెం యాడ్ చేసుకొని మొత్తంగా దానంతా సర్దిసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వేసి రైస్ అంతా బాగా సర్దిసుకున్నాక కొంచెం అంత కర్రీ మళ్ళీ సేమ్ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ మొత్తం ఇలాగే చేసుకోవాలి. దానిపైన నేను ఒక ఎగ్స్ కొని పెట్టుకున్నాను. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా రైస్ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం అంత పసుపు వేసి ఆ వాటర్ కూడా కొంచెం పైన యాడ్ చేసుకొని దమ్ముకి మూత పెట్టేసి దానిపైన నేను ఇలా ఒక రోలు బరువు పెట్టుకున్నాను. అంతే, మన ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి.